హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన టెనెట్ రివ్యూ అయితే చెప్పబోతున్నాను భయ్య. అయితే సినిమాకి ప్లస్ అయ్యే వాటికంటే మైనస్ అయ్యేవి చాలా ఉన్నాయి భయ్య. అది ఏంటనేది నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియో ఖచ్చితంగా చివరి వరకు చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ముందుగా మనము సత్యం రాజేష్ అన్న గురించి అయితే మాట్లాడాలి భయ్య. నేను ఎవరికి నిజంగా ఆయన యాక్టింగ్ ముందర చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలా తక్కువేమో అన్నట్టుగా ఫీల్ తెప్పిస్తాడు భయ్య ఈ సినిమాలో. నాకు నిజంగా ఆ పొలిమేర సినిమా కంటే డబుల్గా నచ్చాడు భయ్య ఈ సినిమాలో ఆయన. ఎందుకు అంత పర్టికులర్గా ఆయన గురించి చెప్తున్నాను అంటే, అసలు కొన్ని సీన్లు ఉంటాయి భయ్య. ఇంటర్వెల్ దగ్గర ఒక సీన్ ఉంటుంది, అంటే వాళ్ళ భార్యకి చనిపోయిన తర్వాత కొద్దిగా ముందర ఒక సీన్ అయితే ఉంటుంది. ఆ సీన్లో ఆయన యాక్టింగ్ కానీ, ఆయన పర్ఫార్మెన్స్ కానీ, ఆయన చూపించిన డెడికేషన్ కానీ నిజంగా నాకు అసలే అంటే ఆయన చూస్తూ ఉండిపోదాం అనిపించింది ఆ సినిమాలో. ఆ రేంజ్లో అనిపించింది భయ్య ఆయన యాక్టింగ్. ఇంకోటి వచ్చేసి స్టోరీ విషయానికి వస్తే మాత్రం మనకు నిజంగా అంటే ఇది కొంచెం రొటీన్ స్టోరీ మాదిరే ఉంటుంది, అదే మనకు మైనస్ అంటున్నాను. అయితే వాళ్ళ భార్యని ఆయనే చంపేస్తాడు. కాకపోతే అక్కడ ఒక చాలా ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ని చూపించడమే సినిమా మొత్తం భయ్య. ఒక్క సింగిల్ లైనే వాళ్ళ భార్య ఆయన వాళ్ళ లైఫ్ని చూపించే పోలీసులు ఈ ట్రాజడీని, ఈ ఎంటర్టైన్మెంట్ని మనకు చూపించడమే స్టోరీ భయ్య. ఇందులో ఎలాంటి కథాంశంతో, అలాగే ఎలాంటి సస్పెన్స్తో, ఎలాంటి క్యారెక్టర్లని మనకు పరిచయం చేస్తూ పోయినారని చెప్పేసి చూపించడమే ఈ సినిమా. నాకు తెలిసినంత వరకు వీళ్ళు క్యారెక్టర్లని ఎక్స్ట్రాగా పెట్టినట్టు అనిపిస్తుంది. కొన్ని పోలీస్ క్యారెక్టర్లు ఉంటాయి, అవి కొద్దిగా ఎక్స్ట్రా అనిపిస్తుంది. మిగతా అది కూడా మైనసే అనిపిస్తుంది మనకి. ఎందుకంటే కొన్ని చోట్ల అవసరమే లేని చోట వాళ్ళ క్యారెక్టర్లు అయితే వస్తాయి, అది చాలా మైనస్ అనిపిస్తుంది సినిమాకి. మిగతా అంతా బాగానే ఉంటుంది. అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నిజంగా అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది భయ్య. కాకపోతే అవసరమైన చోట కొద్దిగా తగ్గినట్లు అనిపిస్తుంది. అది చాలా మనకు కొద్దిగా డౌన్ అనిపిస్తుంది ఆ సీన్ లెవెలే. ఇంకా చెప్పాలంటే హీరోయిన్ క్యారెక్టర్ భయ్య. ఆమె క్యారెక్టర్ అయితే అంటే హీరోయిన్ అంటే ఆయన పెళ్లి చేసుకునే ఆమె కాదు, ఇంకో ఆమె ఉంటుంది. ఆమె క్యారెక్టర్ అయితే హైలైట్ ఉంటుంది. ఆమె క్యారెక్టర్ సూపర్ ఉంటుంది. అయితే మెయిన్ ఇందులో స్టోరీకి తగ్గట్లు లైన్ అయితే చూపించారు, కానీ మైనస్ పాయింట్లు ఎక్కడ అంటే వీళ్ళ క్యారెక్టర్లో కొన్ని మైనస్గా అయితే చూపించారు. అవి తప్పించి మిగతా సినిమా సూపర్గా ఉంది. అయితే నేను ఇచ్చే రేటింగ్ 3.5 ఇస్తా భయ్య 5కి అయితే. అంటే సినిమా అంత బాగుంది నేను చెప్పలేను, బాగాలేదని చెప్పలేను, కానీ ఒకసారి థియేటర్లోనే చూడండి, ఎందుకంటే మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది ఈ సినిమాలో.